వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 140వ కథ VK140 శ్రీమతి కె వరలక్ష్మి గారి కథ ప్రత్యామ్నాయం. రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారి అభిరుచులు మంచి పుస్తకాలు చదవటం, ఇంపైన క్లాసికల్ లైట్, ముఖ్యంగా గజల్స్ వినడం, రేఖాచిత్రాలు గీయటం, మొక్కలు పెంచటం. శ్రీ పాలగుమి పద్మరాజు, శ్రీ కాళీపట్నం రామారావు గారు వారు అభిమానించే రచయితలు. వివిధ పత్రికల్లో వారి 140కి పైగా కథలు, 4 నవలికలు, కవితలు, వ్యాసాలు, నాటికలు ప్రచురితమయ్యాయి, ప్రసారమయ్యాయి. 5 కథా సంపుటాలు, 1 కవితా సంపుటి వెలువరించారు వారు. విహంగ వెబ్ మ్యాగజైన్లో వారి ఆత్మకథ నెల నెల పాఠకులకు అందుతోంది. నాగార్జున యూనివర్సిటీ నుంచి వారి మట్టి బంగారం మీద, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి అతడు నేను మీద పరిశోధన ఎంఫిల్ వ్యాసాలు వెలువడ్డాయి. మిగిలిన పుస్తకాల మీద, సమగ్ర సాహిత్యం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. వారు తనెందుకు వ్రాస్తున్నానో ఇలా తెలియజేస్తున్నారు. పల్లెల్లోని స్త్రీల జీవితాలు సమస్యల వలయాలు. తానెరిగిన సమాజంలోని అతి సామాన్యమైన వ్యక్తులు, వాళ్ళ జీవన పోరాటాలు, నిస్సహాయతలు, రాగద్వేషాలు, ప్రేమలు, అసూయలు, అహంభావాలు వారు తమ కథా వస్తువులుగా మలుచుకున్నారు. చెంబుడు నీళ్లు తాగి పూలు పళ్లతో విరాజిల్లే మొక్కలాగా, గుప్పడి గింజల్ని తిని రెక్కలల్లార్చుతూ ఎగిరే పక్షుల్లాగా సౌందర్యాత్మకంగా మానవ జీవితం ఉండాలన్నదే వారి ఆకాంక్ష. వారి కథ ప్రత్యామ్నాయం ఇప్పుడు విందాం. ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే. శివరాత్రి వెళ్ళిన 4వ రోజు. పాల్గొన మాసపు నెలపొడుపు పశ్చిమాకాశంలో పొడగట్టి మాయమైంది. పగలు ముదిరిన ఎండ పల్చబడి సాయంకాలానికి ఏ రంగో తెలియని జాజర జాజర మేఘాలు అలుముకొని నేలైనా తడవని సన్నని చినుకులు పడి ఆగిపోయాయి. చిరుగాలులతో వాతావరణం చల్లబడి ఊరి చివరి రావి చెట్టు ఆనందంగా కొమ్మారెమ్మల్ని వీవనలు చేసి విసరసాగింది. చెట్టుపైన గూళ్ళు కట్టుకున్న పక్షులు, చెట్టు కింద గూళ్ళు లేని మనుషులు. గిన్నె చెంబు, పిల్లాజిల్ల, కోడి, కుక్క అన్నిటితో కూడిన సంసారాలు 6 బయట. కొమ్మకొకరు చొప్పున 10 సంసారాలు విడిది చేశాయి ఆ రోజు ఆ చెట్టు కింద. మా అయ్య నాకు సిద్ధయ్య అని పేరెందుకు ఎట్టినాడో తెలుసా? మా ఊరు అసలు కాలువాకల కింద గణపురం. మా తాత ముత్తాతల కాడి నుంచి మాదదే ఊరు. సక్కంగా ఒక గుడిసి గూడు ఉండేది. ఒక పాలు ఏమైందంటే, నేను కడుపులో ఉన్నప్పుడు పడవటి నుంచి మా ఊరికో కాసాయి గుడ్డల సాధువు వచ్చేయడంట. ఆ బాబు పొగటేలా 3 ఇళ్ళు తిరిగి 3 గుప్పిళ్ళు అన్నం పెట్టించుకొని తినేసి రామకృష్ణ అనుకుంటూ ఇలాంటి చెట్టు కింద కటిక నేల మీద నిద్రసేసి ఓడంట. పొద్దుకుకి ఏళలేసి చెరువులో 3 మునకలేసి తానవాడి ఒళ్ళంతా ఈబూది గీరలు అడ్డంగా గీసుకుని తంబుర్రా మీటుకుంటూ అడుగులు అడిగేసుకుంటూ నడిసి ఓడంట. ఎక్కడికి? ఊరి మధ్యలో సింత చెట్టు కింద గట్టు మీదకి. ఒక మాట మంతి ఏమీ లేదు. ఉత్తినే తంబుర్ర తీగి టం టం అంతే. అప్పుడు ఆడిని చూసినోళ్ళు సాక్షాత్తు చెరువు గట్టికాడి గుళ్ళోంచి శివుడే లేసి నడుసొచ్చేత్తనాడు అనుకుని ఓరంట. సారా ప్యాకెట్ అందుకొని పళ్ళతో తుంచి సత్తు గ్లాసులకు వంపుకున్నాడు సిద్ధయ్య. అప్పటికది రెండోది. ఏటి శివుడే
పొగలంతా చెట్టు కింద మునగ తీసుకుని తొంగున్న ఓణ్ణి శివుడని ఎలాగనేసుకుని ఊర్రా మీ ఊరోళ్ళు, అలాగే బుర్రగట్ట ఏమీ లేదేటి అన్నాడు స్వామి. చేస్తున్నోరుమయ్య, సిద్ధయ్య గారికి ఆ పేరు ఎలాగొచ్చిందో చెప్తుంటే మధ్యలో అడ్డుపొలలాగా అది కోపం వస్తే ఇక చెప్పకుండా ఆపేతారంతే అన్నాడు అప్పిగాడు. తనని గారు అంటున్నందుకు, తన గురించి అంత బాగా చెప్పినందుకు మెచ్చుకోలుగా అప్పిగాడిని చూసి తల పంకించాడు సిద్ధయ్య. సారా ప్యాకెట్ అడుగున కొన్ని చుక్కలుంచి దాన్ని అప్పిగాడికి ఇచ్చేశాడు. వాడు అత్తారపతంగా దాన్ని అందుకున్నాడు. ఓ సోస్, నాకు ఈ సాము పేరెందుకు వచ్చిందో 3 ముక్కల్లో చెప్పేస్తాననుకో. 10 ఏళ్ల కిందటప్పుడే ఒక బాబు అయ్యప్ప కొండ కళ్ళొచ్చేసినాక ఆ నల్ల బట్టలు నాకు ఇచ్చేసాడు. అది మొదలు ఏటికేడాది నేను అయ్యప్ప కాడికి వెళ్తున్నాననే అడుక్కుంటున్నాను. ఈ నల్ల బట్టలు వేసుకున్న కాడి నుంచి అందరూ నన్ను సామి సామి అనే పిలుతున్నారు. ఇంకేటి అయిపోయే అన్నాడు స్వామి. 7 సవిలే ఎదవా, నీలాంటి ముక్లీసోడి కథ ఇలాగే ఉంటుంది 3 ముక్కల్లో. చెప్తే మన సిద్ధయ్య గారు చెప్పాలా, మనం వినాలా అన్నాడు అప్పిగాడు. చెప్పండి గురుగారు అన్నాడు సిద్ధయ్య కేసు తిరిగి. సిద్ధయ్య చేతిలో ఉన్న సారా ప్యాకెట్లు చూస్తుంటే అప్పిగాడికి భయంతో పాటు భక్తి పొంగి పెరుగుతోంది. అవసరంతో పాటు ఆనందం వెలువవుతోంది. సిద్ధయ్య పక్కనున్న కోతిని దగ్గరికి లాక్కుని దాని వీపు నిమిరాడు. జోలిలోంచి పకోడీల పొట్లను తీసి విప్పి దానికో పకోడీ అందించాడు. అప్పిగాడు అలర్ట్ అయిపోయి, పెద్దయ్య గారు, ఈ కోతి తప్పు హనుమంతు. అదేనండి, మన హనుమంతు చాలా బాగా ఆట కడుతుందండి. దీన్ని ఎక్కడ సంపాదించిరండి? అబ్బో అదా, అది చాలా పెద్ద కథ. ఈ హనుమంతు ఇక్కడోడు కాడరే. నేను ఈశాపట్నం నుంచి దొంగల బండెక్కి అలగలగా శ్రీకాకుళం దాటి వెళ్ళిపోయాను. ఎల్లగా మన బాసకాని ఊళ్ళో దిగడిపోయాను. అక్కడ ఆళ్ళు ఇళ్ళు అనుకోవటాన్ని బట్టి పూరిలో మొండి జగ్గప్ప తీర్థం మా బాగా జరుగుతుందని అర్థమైంది. అలాంటికాడే కదా మనకి 10 రూపాయలు ఇచ్చేది. అప్పటికి నా కాడ ముసలి కోత ఒకటి ఉండేది. దాన్ని అట్టుకొని కొంత దూరం నడిచి కొంత దూరం బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. ఓరి బాబో, అదేం జనము, అదేం లోకమో, ఇసుకెత్తే రాలకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చేసిరు. ఏదో 10ో 10కో సంపాదించుకుందారని నేను చూస్తుంటే ఆ తొక్కీసులాట్లో నా కోతి జనం కాళ్ళ కింద పడి చచ్చిపోయింది. కోతి లేకుండా మనకెవడు ధర్మం చేస్తాడ్రా? చిత్రంగా ఒరే, అక్కడ కూడు దొరకటం మా లావు కట్టం. అక్కడ దేవుడికే బండి పుట్టిల దుడ్డు కూడు అరగం పెట్టి బయటికి తెచ్చి అమ్ముతారు. ఇక అడుక్కుని వాళ్ళకి కూడెవడెడతారు? ఇదేట్రా భగవంతుడా, పొట్టట్టుకుని కూటి కోసం ఇంత దూరం వస్తే ఇంత పని చేసేసావు అని నాలో నేనే ఏడ్చుకుంటూ మతలేనోళ్లాగా అలాగలాగ దొరికిన దారట్టుకొని వెళ్ళిపోయాను. ఎక్కడన్నా ఏ తల్లన్నా జాలపడి ఒక ముద్ద ఎడితే తింటాం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఆగి సత్తు గ్లాస్ ఎత్తి గొంతు తడుపుకున్నాడు సిద్ధయ్య. ఈసారి పరికించి చూస్తే ఇంకొందరు వచ్చి సిద్ధయ్య ముందు కూర్చుని వింటున్నారు. సిద్ధయ్యకి ఎక్కడలేని హుషారు వచ్చేసింది. ఇంకో పకోడీ తీసి హనుమంతు నోట్లో పెట్టాడు. ఆల్గ ఎల్లెళ్ళి ఆ దేశానికి అదే పెద్దూరు, అంటే మనకి హైదరాబాద్ లాగన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాను. ఆ ఊరి పేరేటో నోట్లో ఆడుతుంది కానీ రావటం లేదు. ఏదో ఏస్పర్ అని ఉంటుంది. ఆ ఊళ్ళో ఈశ్వరుడికి ఎన్ని గుళ్ళున్నాయో మనం లెక్కట్టలేం, అన్నుంటాయి. అయిందా, నాకు కోతుని ఇప్పించు తండ్రి అని ఆ స్వామికో దండం పెట్టుకుని అలాగా పిచ్చోళ్ళ ఆ ఊరు బయట కొండలకి వెళ్ళిపోయాను. చెప్తే నమ్మరు కానీ మీకు అబద్ధం, నాకు నిజముని. అక్కడున్నాయరే కోతులు, జగ్గప్ప తీర్థంలో జనమంది ఉన్నాయి. అక్కడ నేల కానీ కోతుల్ని నేతందా అని మనం వచ్చింది నాకు. మొక్కోతులు ఆడకోతులు సంటి పిల్లల్ని పొట్టకానించుకుని ఎడపిల్లల్ని ఈపి మీద ఎక్కించుకుని మనుషులంటే భయం లేకుండా మనుషుల మధ్యన తిరుగుతున్నాయి. అక్కడ కొండల మీద ఎప్పుడో సెక్కిన గుయ్యారాలున్నాయి. వాటిని చూడ్డానికి వచ్చే జనం ఉత్తి చేతులతో రాకూడదు. గిద్దెడో సోరడో ఏపిన ఏరుసలక్కాయలు కొనుక్కు రావాలా. అక్కడికి దూరంగా పెద్ద పెద్ద బస్తాలు వేసుకుని అమ్ముతుంటారులే అయ్యి. ఆ కోతులేం చేస్తాయి, ఆటంతటికి అయ్యే మనిషి మీదకి ఎగబాకి ఆ పొట్లను లాక్కుంటాయి. ఒక కోతి వచ్చిందంటే రెండో కోతి రాదు, అంత కట్టుబడి. అక్కడ ఏరుసలక్కాయల పొట్టులో మన కాళ్ళు మోకాల వంటి కూరుకుపోతాయి.
అక్కడ అన్ని కోతుల్ని చూసి నా ప్రాణం లేసొచ్చేసిందనుకోండి. ఒకటా రెండా ఓ 2 రోజులు అక్కడే ఉండిపోయి ఇదిగో ఈ హనుమంతుని అప్పుడది తల్లికాడ ఎడపిల్ల మాలిం చేసుకున్నాను. ఎవ్వళ్ళు చూడకుండా దీని తల్లి కూడా తెలియకుండా రాత్రేళ్ళప్పుడు దీన్ని ఎత్తుకొచ్చేసాను అని ముగించి ఒక పకోడీ నోట్లో వేసుకున్నాడు. కథ పక్కకి మళ్ళీపోయిందండి సిద్ధయ్య గారు. మీ పేరు మాట మరిచిపోయి హనుమంతు కథలోకి వెళ్ళిపోయారు అన్నాడు స్వామి. అందరూ కలిసి వెలిగించుకున్న ఇలాయి బుడ్డి మంట గాలికి ఎటు వేస్తే అటు ఒరుగుతోంది. ఆ రోజుకి నూకలు సంపాదించుకున్న వాళ్ళు 3 రాళ్ల పొయ్యి కింద చితుకుల మంట చేసి గంజి కాసుకుంటున్నారు. కొన్ని పొయ్యిల మీద సంతలో అడుక్కు తెచ్చుకున్న వంకాయ, డొంకాయ, పచ్చిచేప, ఎండుపరిగ అన్నీ కలిసిన కలగూరలు ఉడుకుతున్నాయి. సరే, ఎక్కడి దాకా చెప్పాను? దారంటే మాట మంతి లేని సాధువుకి సింత చెట్టు కిందకు వచ్చేతలకి ఏం పునగ వచ్చేదో తెలియదు. బెమ్మంగారు ఎవరు? మన ఈర బెమ్మంగారి చరిత్ర, కాలజ్ఞానం అన్నీ కళ్ళు మూసుకుని పాటల కింద మాటల కింద చెప్పేసి ఓడంట. ఆగి మరో 2 గుటకలేశాడు సిద్ధయ్య. ఆ పాటల కింద మాటల కింద బెమ్మంగారి చరిత్ర చెప్తుంటే ఊరంతా చేతిలో ఉన్న పళ్ళన్నీ ఒగ్గీసుకొచ్చేసి చెట్టు కింద కుగుడిపోయే ఊరంట. ఆడోళ్ళు మట్టుకి ఆడోళ్ళు వంట గింట పొయ్యి గియ్య వదిలేసి వచ్చి కూకుడిపోవడమే. ఆడోళ్ల ప్రస్తావన రాగానే అందరూ కిసుక్కుమని నవ్వారు. మన పాముల నారిగాడు బూరా ఊతుంటే పాములాగా తల ఊగించుకుంటూ నిలబడిపోతాదో అలాగైపోయి ఊరంట. అలా 4 రోజుల కథ సాగదీసి వివరంగా చెప్పి ఒకరోజు తెల్లకి మాయమైపోయాడంట సాధువు. ఏటి మాయమైపోవటమే? నోరల్లో పెట్టాడు అప్పిగాడు. అదేలేరా, మాయమైపోవటం అంటే మరేనేదో ఎవరితో చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అంతేనేటి. ఆయాల్టి నుంచే ఊళ్ళో పెద్ద మోతుబరి కూతురు అంపడకుండా పోయింది. ఆగాడు సిద్ధయ్య. ఏటి లేసిలిపోయారేటి ధరిని అన్నాడు స్వామి. ఛీ, కళ్ళు పోతాయి కదవా, లెంపలేసుకో. ఆ సాములోరు వెళ్ళిపోయిన రాత్రి ఆ అమ్మకి ఏటయిందో మాయా మంత్రమో కనికట్టో ఎవరికీ తెలియదు. నిద్దట్లోంచి లేచి ఆయన గారి అడుగుజాడలమ్మటే నడిసలిపోయిందంట. అదే ఇది మరి. చొక్కా జేబులోంచి నలిగిపోయిన చుట్టముక్క తీసి నోట్లో పెట్టుకున్నాడు సిద్ధయ్య. అప్పిగాడు ఒక్క అంగలో గెంతి పక్కనే పొయ్యిలో వెలుగుతున్న కట్టెపేట ఒకటి తెచ్చి భయభక్తులతో చుట్టం పుట్టించాడు. సిద్ధయ్య 2 గుక్కలు పీల్చి పొగ వదిలేశాడు. సరే గాని కథ అంతా అయిపోయింది. సిద్ధయ్యకి ఆ పేరు ఎవరెట్టారో ఎందుకెట్టారో అర్థమైందేటి అన్నాడు స్వామి. పొయ్యి మించి అన్నం కుండ దించుతున్న సిద్ధయ్య పెళ్ళం ఈరి కిసుక్కుమని నవ్వింది. అందరూ అసంకల్పితంగా అటు తిరిగి చూశారు. ఏటా ఎదవనావు నోర్మై అని తన మగతనపు దాష్టీకం చూపించాడు సిద్ధయ్య. ఏటహే ఏదో కంగారు, సిద్ధయ్య గారు మొదలెట్టగా చెప్పకుండా వదిలెత్తారేటి అని స్వామిని కసిరాడు అప్పిగాడు. తన మీద ఉన్న అందరి ఏకాగ్రతను ఆమె మీదకు మళ్లించుకున్నందుకు పెళ్ళాం వైపు కొరకొరా చూస్తూ సిద్ధయ్య చెప్పడం మొదలెట్టాడు. చెప్పాను కదా మా అయ్య రోజు బెమ్మంగారి కథ వినడానికి వెళ్ళివూడని. ఆడికి ఆ కథలో అన్నింటికన్నా అందరికన్నా నచ్చినోడు సిద్ధప్ప గోరంట. అన్నన్నా సిద్ధప్ప గోరు ఎంత ఇదేనోడు అనుకుని ముక్కు మీదే లేసుకుని ఆశ్చర్యపోయి అప్పుడే పుట్టిన నాకు సిద్ధయ్య అని పేరెట్టేసాడు అని ముగించి నులక మంచం మీద వెనక్కి వాలాడు. అప్పటిదాకా అందరితో పాటు కథ వింటున్న కోతి ఆకలేస్తుందని చెప్పడానికి కిచకిచలాడింది. ఏ ఊరెళ్తే అక్కడల్లా పదే చెప్పే అదే కథని విని విసిగిపోయిన ఈరి నగనగా మాలా కథ చెప్పావు గాని అరిగిపోయిన గ్యాంపోను రికార్డీలాగా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అని అదే కథని ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళి ఆ బాయికాడ 4 సేదల నీళ్ళు ఒంటి మీద వేసుకుని రా, నీకు హనుమంతుగడికి వండ పెట్టేస్తాను అని కసిరింది. పక్కనే ఉన్న సన్నికల్లు రాయి మీద ఎవరో ధర్మం చేసిన మామిడి పిందెల్లో కాల్చిన ఎండు మిరపకాయలు ఉప్పు వేసి నూరడం ప్రారంభించింది. ఈరికి ఓ కాలు అవుడు పొట్టి, నడిచేటప్పుడు వంగి మోకాల మీద చెయ్యేసుకుంటే గాని నడవలేదు. అయినా పట్టు తప్పిపోయి ఒక్కోసారి పడిపోతూ ఉంటుంది. అందుకే ఓ కాలు మడిచి ఓ కాలు చాపుకొని మట్టిలో చతికిలపడి నూరుతోంది. అంజీ, ఓ రంజీ,
లెగలెగో, మీ అమ్మ ఏడేడి కూడెడుతుంది, నీకిట్టమైన మామిడికాయల పచ్చడిరా అని చింకిచాప మీద పడి నిద్రపోతున్న కొడుకును లేపాడు సిద్ధయ్య. ఆ చెట్టు కింద కాపురం ఉన్న అందరికీ మామిడికాయ పచ్చడి మాట వినపడి నోట్లో నీళ్లు ఉరుకొచ్చాయి. కారం కారం రుసులతో వేడి వేడిగా వండిపెట్టే పెళ్ళాం ఉన్న సిద్ధయ్యని అందరూ ఈర్ష్యగా చూశారు. సిద్ధయ్య లేచి తూలుకుంటూ నూతి దగ్గరికి ఓ చాదడ నీళ్లతో కాకి స్నానం చేసేసి తిరిగి వచ్చాడు. అప్పటికీ అంజిగాడు లేవకపోవడం చూసి లాగి పెర్ర మీద ఒకటించాడు. నిద్దట్లో ఉన్న అంజిగాడు తుళ్ళిపడి లేచి తల్లిని వాటేసుకున్నాడు. ఆరున్నొక్క శృతిలో ఏడుపు రాగం అందుకున్నాడు. అంజిగాడి రాగం విని కోతి కిసకిసమని గెంతి తన సానుభూతులు చూపించడం మొదలెట్టింది. యాడ్డం తప్ప ఇంకేటి రాదు ఈ నా కొడుక్కి అని విసుక్కున్నాడు సిద్ధయ్య. ఏటయ్యా కుర్రోడి మీద పట్టించేవు, వారం రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా ఒత్తి గెంజి నీళ్ళతో బతుకుతున్నాడు బిడ్డ, ఆనెందుకు లేపావు కసురుకుంది ఈరి. భూమి నుంచి 2 అడుగులైనా లేని కొడుకు కోతి పక్కన కోతిలా కనిపించడం చూసి దిగులుగా నిట్టూర్చింది. ఛై ఏడుపాప ఎదవా అని గద్దించాడు సిద్ధయ్య. అంజిగాడు అదిరిపడి రాగం ఆపేశాడు. తునియా చూసి కోతి నా కొడుకును కన్నావు గదే, వీడికి 16 ఏళ్ళు వచ్చాయంటే ఎవడైనా నమ్ముతాడా అసలు అన్నాడు సిద్ధయ్య. సాల్లే, నీ తాగుబోతు ముఖానికి ఇంతకన్నా అందమైన కొడుకు పుట్టెత్తాడేటి, తెల్లారలేస్తే నీ ముఖం నువ్వు వాడించే కోతి ముఖమే కదా దర్శనాలు, ఇంకేటా వద్దు మరి అని తిప్పి కొట్టింది ఈరి. వేడి వేడి అన్నం వండిపెట్టి కారం కారం పచ్చళ్ళు నూరిపెట్టి ఒర్రర్రగా ఎండు చేపల పులుసులు వండిపెట్టి 3 రోజులుగా ఒకటే హైరాణ పడుతోంది ఈరి. శివరాత్రి తీర్థానికి పట్టిసీమ వెళ్ళొచ్చాడు సిద్ధయ్య. తీర్థంలో కోతిని ఆడించి డబ్బులు బాగానే గడించి ఉంటాడని, వాటిని ఎలాగైనా లాక్కోకపోతే మొత్తం అంతా తాగుడికే ఖర్చు చేసేస్తాడని ఈరి తాపత్రయం. ఎప్పుడూ అంజిగాడిని తీసుకుని తను వెంట వెళ్ళేది. ఈసారి అంజిగాడికి అపరిమితమైన జ్వరం కాయడంతో వెళ్ళలేకపోయింది. వచ్చినప్పటి నుంచి ఏ పూట భత్యం ఆ పూట ఇస్తున్నాడు తప్ప డబ్బులు బయటపడనివ్వటం లేదు సిద్ధయ్య. ఆ డబ్బులు దన్ను చూసుకుని కోతిని ఆడించడానికి కూడా వెళ్ళడం లేదు. పగలు రాత్రి తాగి జోగుతున్నాడు. గిన్నె నిండా అన్నం వడ్డించి దానిపైన పచ్చడి వేసి, మావా ఉప్పు చేప ముఖ్యమైన కాల్చమంటావా ఏటి అని అడిగింది. తాగింది బాగా తలకెక్కి ఉన్నాడు సిద్ధయ్య. గిన్నెని పరిశీలనగా చూసి ఒక్క తాపు తన్నాడు. వంగిన దాన్ని వంగినట్టే జుట్టు పట్టుకుని వీపు మీద గుబీ మంది 2 గుద్దులు గుద్దాడు. అమ్మ దొంగ సచ్చినోడో, నీ జిమ్మడిపోను, నీకేం పోయి కాలం వచ్చింది రోయ్ అంటూ సిద్ధయ్య చేతిలోంచి జుట్టు విడిపించుకుని తిట్లకి లంఘించుకుంది ఈరి. లేకపోతే మసాలా దట్టించి కోడి కూర వండమంటే రాతి పచ్చడి నూరి పెడతావా, రాతి పచ్చడి అని మళ్ళుకున్నాడు సిద్ధయ్య. కోడి కూర కావాలి మగవాడికి, ఈడిచ్చిన 5 రూపాయలు బియ్యానికే చాలేదు, కోడి కూర ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడన్నా కన్నం వెయ్యాలా, ఈడు మొఖం నిప్పుల్లో ఎట్ట ఎంతంత దెబ్బలు కొట్టాడో, ఈడు చేతు విరిగిపోను. 4 అడుగులు దూరంగా వెళ్ళి తిట్టడం కొనసాగించింది ఈరి. అదేటి గురువా, ఏడేడిగా ఉండి పెట్టిన వదిన్ని అలా కొట్టేశావు, తమ్ముడు తనోడైనా తగువు సరిగ్గా చెప్పమన్నారు, నాకు తెలకడుగుతాను, 5 రూపాయలు కేటొస్తుంది ఈ రోజుల్లో, నీ ఒక్కడికి సరిపడా కోళ్ళు ముక్కలు తేవాలన్నా 20 రూపాయలు కావాలా, మరి ఇంకా అందులోకి నూనె మసాలా ఉల్లిపాయలు గట్ట ఎంత అవుతాయో ఆలోచించుకో, ఒక 50 అయినా ఇచ్చుండాల్సింది. అబ్బాబే అన్యాయంగా కొట్టేసావు ఆడకూతుర్ని అని తగులుకున్నాడు సామి. నోర్మయ్య ఏదో కాన 50 100 ఎక్కడి నుంచి తాను ఏటి, శివరాత్రి తీర్థానికి వెళ్ళి కోతిని ఆడితే ఎన్ని డబ్బులు వచ్చేస్తున్నా ఏటి, ఏ నా కొడుకైనా సిటుక్కుమని 1 రూపాయి బిల్లు ఇసురుతున్నాడా, చల్లని పావలాకాసులు ధర్మసేస్తున్నారు ధర్మప్రభువులు. ఒక్కో మా తల్లి గుప్పిట్లో గుప్పిడి బియ్యం గింజలట్టుకొని 20 మందికి 2 గింజలు సిరుతుంది ఏటి, నేనేదో 100 సంపాదించేసి ఖర్చు పెట్టేసుకున్నట్టు మాట్లాడేస్తున్నారేటి, 100 ఉంటే ఈ గవర్నమెంట్ ప్యాకెట్ ఎందుకు తెచ్చుకుంటానరా, బ్రాందీ సీసా తెచ్చుకునేవాడు కదా, ఆ గవర్నమెంట్ మహారాజులు ఈదీదికి కొట్టెప్పుడు ఎడతారో, సారా ఎప్పుడు సౌకవుతాదో, అయినా సంసారం అన్నాక మొగుడొక్కడే నా సంపాదించి కూడెట్టాలా,
ఆడది ఒక సై అయ్యొద్దు. జమీందారు అమ్మ మొగుళ్ళలాగా ఈవిడి గారు సెట్టు కింద సాపేసుకుని తొంగుంటుంది. నాన్న సంపాదించి ఈవిడికి ఆ పనికి మాలని నా కొడుక్కి కూడెట్టాలా? ఓలమ్మోలమ్మో, ఎంత లేసి మాటలు అంటున్నాడో ఈడు. నోరడిపోను. ఏటి నేను కూకుని తింటున్నానా? పైన ఆకాశం కింద భూదేవతమ్మ మీద సత్య ప్రమాణం చేసి మాట్లాడు. ఏ క్షణంలో నీ పాలపడ్డానో ఆ క్షణం నుంచి ఏనాడైనా కూకుని తిన్నానా? నువ్వో పక్క అడుక్కుంటుంటే నేనో పక్కన అడుక్కోవటం లేదా? ఏదో 4 రోజుల మట్టి కడుపును కనుక్కున్న ఒక్కగానొక్క నలుసుకి జ్వరంతో ఒళ్ళు పేలాలేకపోతుంటే వదిలేసి ఎదలేక ఉండిపోయానంతే. ఆడు సంటోడప్పుడు సంకనేసుకుని అడుక్కోలేదా? నీవే 10 మందిని కనేశాను, 10 మందిని పోషించేస్తున్నావు. ఓసోసి, ఈవిడి డాక్టర్ గారు. ఈవిడి దగ్గరుండి చూడబోతే ఆ కుర్రేదవ చచ్చిపోతాడు. ఏదవ కబుర్లు చెప్పక మరి నాకు సిర్రెత్తిపోతుంది. సిద్ధయ్య జోలిలోంచి ఇంకో సారాయి ప్యాకెట్ తీసి గ్లాసులో గమిపాడు. చూసారా, డబ్బులు లేవంటూనే ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకుని దాన్ని వేసుకుంటున్నాడో. కుర్రోడికి ఒక్క బిల్డైనా తెచ్చేశాడా? ఓరి దేవుడో, నేనేం చేయనురా దేవుడా. నెత్తెన చేతులేసుకుని ఏడుపు మొదలెట్టింది. ఈ గందరగోళానికి హడిలిపోయి అంజిగాడు మళ్లీ రాగం అందుకున్నాడు. వాడికి తోడుగా కోతి. ఈసారి ఏడు పాపేసి ఒక్క అంగలో వచ్చి కొడుకుని ఒళ్ళోకి తీసుకుంది. ఒక చేత్తో కొడుకు తల, మరో చేత్తో కోతి తల నిమురుతూ ఉండిపోయింది. సచ్చినోడు తినపోతే మానేసి ఏడ్చాడు కాదు, బంగారం అంటే అన్నాన్ని మట్టిపాలు చేసేసాడు. సణుక్కుంది ఈరి. సిద్ధయ్య తాగి అలాగే ఒరిగిపోయాడు. వాడింకా నిద్ర లేచేది లేదని నిర్ధారించుకుని లేచి కొడుక్కి 2 గుక్కలు గంజి తాగించింది. జ్వరంగాన్ని లేకపోతే వండిన అన్నంలో సగం ఈడే తినేసి ఉండడా? దేవుడా, నా కొడుక్కి మళ్ళీ మామూలు ఆకలేసిలాగా చేయి తండ్రి. వచ్చి సంవత్సరం శివరాత్రికి తప్పకుండా నీ తీర్థానికి వస్తాను అని మొక్కుకుంది. కుండ అడుగున ఉన్న అన్నం కాస్త కోతికి పెట్టి మిగిలింది తను తింది. చాప మీద కొడుకు పక్కన నడుం వల్చింది. అంజి ఒళ్ళు చెమటలు పోసింది. కొడుకు నుదుటి మీద చెయ్యి వేసి చూసి, అమ్మయ్యా, ఇక భయం లేదు, జ్వరం తగ్గిపోతుంది అనుకుంది. అప్పటికి అందరూ కలో గంజో తాగి నిద్రలోకి జారుకున్నారు. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. తమ జీవితాల్లో ఎలుగులాగే నెలపొడుపు సందమా ఇట్టే కనపడి అట్టే మాయమయ్యాడు అనుకుంది ఈరి. దగ్గరలోని మేడల్లో లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. ఆ మేడల్లో వాళ్ళు అర్ధరేత్రి దాకా టీవీలు చూసి అప్పుడు తిళ్ళు తిని తొంగుంటారు. వాళ్ళకేటి సీక సింత రేపెలాగని బెంగ అనుకుంది ఈరి. అంతలోనే చంపలేసుకుని, ఎవరి పుణ్యం ఎవరికొత్తది? వాళ్ళెప్పుడో పెట్టి పుట్టారు, నానెప్పుడో ఏదో పాపం చేశాను అని మనసుని వేదాంతం వైపు మళ్లించుకుంది. రాత్రి మెలక వచ్చినప్పుడల్లా తాగి సిద్ధయ్య నిరామయంగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారు లేచి సిద్ధయ్యను లేపబోయిన అప్పిగాడు ఒక్కసారి గొల్లుమన్నాడు. గురు! ఈరి కళ్ళన్నీ నీళ్లన్నీ ఇంకిపోయేదాకా ఏడ్చి ఊరుకుంది. చెట్టు కింది 4 సాయం పట్టి సిద్ధయ్యని గుప్పెడి మట్టి చేసేశారు. చిన్నప్పుడెప్పుడో తల్లి చేయించిన ముక్కు పడక చీల బిగిసిపోయి ఉండిపోయింది. లేకపోతే అది ఎప్పుడో కరిగిపోయేది. దాన్ని విరగ్గొట్టి తెగించి 3వ రోజు సిద్ధయ్యని మట్టి చేసిన 4కి పప్పన్నం పెట్టి వాళ్ళ రుణం తీర్చుకుంది ఈరి. ఈ సందట్లో హనుమంతుని ఎవరో ఎత్తుకుపోయారు. మర్నాడు మూటాముల్లే సర్దుకుని అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కానీ ఆ సంగతి గమనించలేదు ఈరి. గుండె గుభేలు మంది. సిద్ధయ్య లేకపోయినా హనుమంతుని ఆడించి అంజిగాడికింత తిండి సంపాదించి పెట్టచ్చు అనుకున్న ఈరికి దారి తెన్ను కానరానట్టయింది. నేల మీద చతికిలబడి కుళ్ళి ఏడ్చింది. నెత్తి బాదుకుని ఏడ్చింది. కొడుకు ఆకలి తలుచుకుని మరీ ఏడ్చింది. అంజిగాడు ఎప్పటినుంచో రెప్ప వేయకుండా తల్లినే చూస్తున్నాడు. వాడి చిన్ని బుర్రకేం అర్థమైందో దగ్గరకెళ్ళి తల్లి చెంపల మీద కన్నీళ్లు తుడిచాడు. కింద పడి ఉన్న హనుమంతు మెళ్ళో ఉండే ఇనప గొలుసు తీసి తన మెళ్ళో వేసుకున్నాడు. హనుమంతు ఫీట్లు చేసే కర్రముక్కని అందుకుని అచ్చంగా దానిలాగే ఫీట్లు చేయటం మొదలెట్టాడు. అక్కడ ఉన్న
చిన్న ముంత నెత్తిన పెట్టుకుని హనుమంతులాగే నడుస్తున్నాడు. పిల్లి మొగ్గలేస్తున్నాడు. ఈరి బిత్రపై చూస్తోంది. అంజిగాడు తన మెళ్ళో వేసుకున్న గొలుసు అవతల కొస తల్లి చేతికిచ్చి పళ్ళన్నీ ఇకిలించి నవ్వాడు. అది చూసి ఈరి దిగులు మరిచిపోయి పక్కుమని నవ్వింది. ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే. శ్రీమతి కె వరలక్ష్మి గారి కథ నా వినిపించే 140వ కథ VK140 ప్రత్యామ్నాయం విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి, అందిస్తూనే ఉండండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.